హలో వెల్కమ్ టు విచిత్ర కథలు. సో ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. వీర ధీర సూర షో స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ప్రజెంట్లీ నేను త్రిబుల్ సినిమాస్లో 7:30 షోకి బుక్ చేసేసుకున్నాను. సో మూవీ ఎలా ఉండబోతుంది, నాకైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూద్దాం నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందా లేదా అనేది. మూవీ మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్. బై బాయ్. సో మూవీ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇప్పుడే చాలా లేట్ అయింది. సో మూవీ గురించి తొందరగా మాట్లాడేసుకుందాం. ఇక కథ విషయానికి వచ్చేస్తే కాళీ అదే మన విక్రమ్ ఒక సాదా సీదా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట. సో తన దగ్గరికి మన రవి అదే 30 years బుద్ధి ఉన్నారు కదా, ఆయన వచ్చేసి ఒక హెల్ప్ అడుగుతాడు అనమాట. ఆ హెల్ప్ ఏంటంటే ఒక ఎస్పీని చంపేయాలి అని. సో ఎస్పీని ఎందుకు చంపేయాలనుకున్నాడు ఈ రవి, అసలు మన కాళీ స్టోరీ ఏంది, కాళీ ఎస్పీని చంపాడా లేదా, ఆ ఎస్పీ ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఫస్ట్ సీన్తోనే మంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా చెప్పినట్టుగానే ఫస్ట్ సీన్తోనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత వచ్చే సీన్స్ బాగా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎక్కడ బోర్ కొట్టకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. అండ్ ఇంటర్వ్యూగా చాలా యూనిక్గా కొత్తగా ట్రై చేసి అనిపించింది. ఇలాంటి సినిమాకి ఇలా ఇంటర్వ్యూగా ఉంటుంది అనిపించింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి యాక్షన్ బ్లాక్తో ఎండ్ చేసేసారు. ఆ సీన్లో విక్రమ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఎస్ అరుణ్ కుమార్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ చిన్న లాస్ట్ రిలీజ్ అయిన ఫిలిం, సిద్ధార్థ్ హీరో చేసిన ఫిలిం. ఈజ్ డన్ ఎ ఫినామినల్ జాబ్. మెయిన్లీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు అనమాట. స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నెక్స్ట్ ఏ సీన్లో ఏమవబోతుంది అనే ఇంటెన్సిటీ క్రియేట్ చేశారనమాట. కన్వర్జేషన్ ద్వారా డ్రామాని బాగా బిల్డ్ చేసేసుకున్నాడు. ఇంకా డైరెక్షన్ అయితే టాప్ నాచ్ ఉంది. ఒక్క నైట్లో జరిగే స్టోరీని డిఫరెంట్ క్యారెక్టర్స్తో, ఆ క్యారెక్టర్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్తో చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేని అయితే నిజంగా బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళారన్నమాట స్క్రీన్ ప్లేని. ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు మనకైతే. ఇంత ఇంట్రెస్టింగ్గా ఇంత ఇంట్రెస్ట్గా రాయొచ్చా స్క్రీన్ ప్లేని, ఇలా కూడా రాయొచ్చా స్క్రీన్ ప్లే అనిపించింది కొన్ని సీన్స్లో నాకైతే. సో ఇంకా అది అరుణ్ కుమార్ గురించి ఈజ్ డన్ ఏ ఫినామినల్ జాబ్. చాలా బాగా తీశారు సినిమా అయితే. నెక్స్ట్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విక్రమ్ డన్ ఏ గ్రేట్ జాబ్. సో ఒక క్యారెక్టర్గా ఆయనకి సెట్ అవ్వాలి కానీ ప్రాణం ఇచ్చేస్తారు అనమాట. ఈ సినిమా కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మెయిన్లీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఎస్జే సూర్య గురించి తెలిసిందే, అరోగెంట్ పోలీస్ ఆఫీసర్గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ 30 years పృథ్వీ కూడా మంచి రోల్ పడింది తనకైతే, తను ఇరగదీశాడు యాక్టింగ్ అయితే ఈ సినిమాలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక మలయాళం యాక్టర్ చేశారు, ఆయన కూడా నెక్స్ట్ లెవెల్, ఆయన బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డన్ ఏ గ్రేట్ జాబ్. మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, ఆ యాక్టర్స్ దగ్గర క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు అనమాట. మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్కి, మనం అంతలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళందరూ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. మూవీ అంతా ఒక నైట్లో జరుగుతుంది ఎక్సెప్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా. ఆ లైట్స్ ఫ్రేమ్స్ కానీ, లైటింగ్ కానీ, ఆ ఫైర్ వర్క్స్ నుంచి తీసుకున్న ఫ్రేమ్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో వచ్చే 12 minutes సింగిల్ షాట్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ కనిపిస్తుంది మన ఆ సీన్స్ చూస్తుంటే. అండ్ ఈ గ్రేట్ జాబ్ సినిమాటోగ్రఫీ. అండ్ బీజిఎం కూడా వర్క్ వెరీ వెల్. సినిమా మూడ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది బీజిఎం, జీవి ప్రకాష్ బీజిఎం. సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటే మనకంత డిస్టర్బింగ్ అనిపించదు సాంగ్స్ అయితే. ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు చాలా బాగున్నాయి, చాలా యూనిక్ వేలో ప్రజెంట్ చేశారు మూవీని. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకుంటే నాకు ఫస్ట్ అనిపించింది లెంత్ అరౌండ్ 2 hours 41 minutes ఉంటుంది మూవీ. ఈజీగా ఒక 30 minutes కట్ చేసి ఇంకా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఒక 30 minutes ఎపిసోడ్స్ కొంచెం లాగ్ అయినవి, కొంచెం స్లో బేస్లో వెళ్ళినవి, కొంచెం లెంత్గా ఉన్న సీన్స్, ఇవన్నీ ఒక 30 minutes కట్ చేసి ఉంటే మూవీ ఇంకా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కాళీ క్యారెక్టర్ ఉంది కదా మన విక్రమ్ క్యారెక్టర్, అది కొంచెము
ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు అలా చేంజ్ అవుతుంది, అసలు ఆ క్యారెక్టర్ ఏం చేద్దాం అనుకుంటుంది అనేది కొంచెము డిస్టర్బింగ్గా, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ కూడా సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది. ఎమోషన్ ఈజ్ ఓకే, బట్ నాట్ ఆన్ ది టాప్ రేట్ అనమాట. ఎమోషన్ ఇంకొంచెం ఉంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్గా, స్లోగా, లెంతీగా అనిపిస్తుంది అనమాట. కన్ఫ్యూజన్గా ఏమవుతుందిరా సినిమా, ఇటు వెళ్ళిపోతుందిరా సినిమా అని కొంచెం ఫీల్ అనిపిస్తుంది మనకు అక్కడక్కడ. సెకండ్ హాఫ్లో అయితే మెయిన్గా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ లాగా అట్లా అనిపిస్తుంది సినిమా. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది నన్నైతే బాగా ఇంప్రెస్ చేసింది స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లేకి నేను అటాచ్ అయి ఉండటం వల్ల నాకు పెద్దగా ఇవన్నీ అనిపించలేదు. కాకపోతే యాజ్ ఏ నార్మల్ ఆడియన్గా, నార్మల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవి నాకు నెగిటివ్స్ అనిపించాయి అనమాట. సో ఓవరాల్గా కూర్చుంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. కొంచెము ల్యాగ్ ఉండే కానీ పర్లేదు, చూస్తాం అనుకునే వాళ్ళకి కంపల్సరీ చూసేయండి. మెయిన్గా సినిమాటిక్ వేలో సినిమాని చూద్దాము, టెక్నికాలిటీస్ ఎలా ఉన్నాయి, కెమెరా వర్క్, ఎడిటింగ్, పర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఎలా ఉన్నాయి అని తెలుసుకుందాం వాళ్ళకి ఈ సినిమా పక్కా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవరైతే సినిమా లవర్స్, మూవీ లవర్స్ ఉన్నారో పక్కా ఒకసారి చూసేయండి సినిమాని అయితే. యాజ్ ఎ నార్మల్ ఆడియన్స్ వేలో చూడాలనుకుంటే ఇట్స్ ఏ వాచబుల్ ఇంటెన్స్ కమర్షియల్ డ్రామా. సో మీ దగ్గరలో ఏదైనా థియేటర్ ఉంటే వెళ్ళి చూసేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు సినిమాని. కాబట్టి ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఇట్స్ ఏ విక్రమ్ కమ్బ్యాక్, మంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చాడు, మంచి కంటెంట్తో వచ్చాడు అనమాట ఈసారి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంత మ్యాక్సిమం అందరి గురించి మాట్లాడేసి అనుకుంటున్నాను, అన్నీ కవర్ చేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్స్ చెప్పండి. మీరు ఎక్కడ సినిమా చూస్తున్నా కింద కామెంట్ మెన్షన్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, దట్స్ ది రివ్యూ. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఇంకో విషయం ఏంటంటే మేబీ రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్ రివ్యూస్ రాకపోవచ్చు డ్యూ టు మై జాబ్ టైమింగ్ ఇష్యూస్ అనమాట. ఈ 2 మూవీస్లో ఏదో ఒక రివ్యూ రేపు నైట్ కల్లా షార్ట్లో వస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి, చూడండి షార్ట్స్ వస్తే. సో దట్స్ ది వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.